నేను మా లక్ష్మీనారాయణ ఇద్దరం కలిసి డిమార్ట్కి పోతున్నాం. ఏమేమి సరుకులు తెస్తుందో వస్తున్నప్పుడు చూపిస్తాం. మళ్ళీ ఏమేమి కొన్నాను పోతాను మనం ఇలా. ఇంకా చెప్పు ఇంకా కొబ్బరి నూనె డబ్బా ఒకటి, ఒక కోల్గేటు, షాపత్త, 2 సబ్బులు, ఇంకా చెప్పు ఇంకేమేమి తీసుకోవాలి. డిమార్ట్లో పోతే ఆడికి పోయినాక అన్ని చూసి తీసుకోవాలనే అనిపిస్తుంది. ఇదేనా మనం ఫస్ట్ లిస్టు తయారు చేసుకొని పోయి అవసరం ఉన్నాయే కొనుక్కోవాలి, అవసరం లేని కొనుక్కోవద్దు. వీడి నుంచి వెళ్ళి ఉత్తనే ఏది ప్రిపేర్ కాకుండా పోయినాం అనుకో, ఆడికి పోయినాక ఏమైందంటే అవపడదల్లా కొనాలనిపిస్తుంది. బిల్లు చూస్తానికి ఎంత ఉంటుంది అనుకున్నాం, 2000 కాదు 10,000 అవుతుంది. మనం 2000 బిల్లు అనుకుంటే ఆడికి పోయినాక 10,000 అవుతుంది. అందుకని ముందుగానే అనుకొని పోవాలి. నీకు చెప్తే అర్థం కాదు. ఎప్పుడు చెప్పినావు నువ్వు రాయమని? నువ్వు రాయాలన్నట్టున్నావు కానీ నాకు పెన్ను దొరకలే. నువ్వు చెప్తే నేను ఫోన్లో అన్న కొట్టుకున్నావు కానీ మరి చెప్పు. అనుష కన్నా చెప్తా, అనుష అన్న రాసు కదా లిస్ట్. నాన్న ఏమన్నా తీసుకురమ్మన్నా ఇంకా 2 అంగీలు, ఒక రెయిన్ కోటు, నువ్వు ఒక 2 చీరలు, ఇంకా 2 జాకెట్ ముక్కలు, ఇంకా 2 లంగాలు. లంగానికి లంగాలు. అమ్మ డిమార్ట్కి పోయేద్దాం అవే ఏమన్నా చెప్పులన్నా ఏమన్నా కొనుక్కొచ్చుకున్నాను రావే అని చెప్పిన. సరే నేనే వస్తారా పోయిరా పోరా అని ఉన్నది. రాదే చూసేద్దాం అని నేను తీసుకొని పోయినా. అరే నేను వస్తే ఖర్చు అవుతుంది రా అని చెప్పింది. చెప్పినప్పుడు వినాలిగా, ఇన్లే రావే పోదాం అని గుంజుకొని పోయినా. అయితే ఏమేమి తీసుకున్నామంటే ఏమున్నది రా, కొబ్బరి నూనె, చక్కెర, షాపత్త గంతేరా అన్నది. సరే గై తీసుకున్నానికి నేను పోతుంది ఆమె పోతుంది అనుకున్నా. మళ్ళీ నేను వస్తే ఖర్చు ఎక్కువ అవుతుందిరా బిడ్డ వద్దులేరా అని అన్నది. ఈయనొచ్చుగా నేను వినను ఎందుకింట. అలా పోయినాక అది కావాల కొడక, ఇది కావాల కొడక, డ్రై ఫ్రూట్స్ 4 రకాలు, ఒక పచ్చి ఖర్జూర, ఒక ఎండు ఖర్జూర, బాదంస్, జీడిపప్పు, 3 జాతల చెప్పులు, తర్వాత ఒక వానకోటు, ఇంకా ఇంకేం తీసుకున్నా సబ్బులు, సరుపులు, పెరుగు డబ్బా కూడా ఈయనే తీసుకున్నది. వీళ్ళే బర్రెల పాలు దొరుకుతావా నచ్చమ్మకి చెప్పు. చెప్పినప్పుడు అందుకే ఈనాలే, ఈయనకనే ఆగమే. ఎంత అయితే 1000 రూపాయలలో ఏమైనా కొనుక్కొద్దారా. 4000 బిల్లు చేసింది. అదే వచ్చింది 4000 బిల్లు చేసిందిరా నాయన. నా నెల మెయింటెనెన్స్ ఉష్కి. వస్తున్నాం డిమార్ట్ పోయి వస్తున్నాం. చేపల మార్కెట్కి వచ్చినాం ఇప్పుడే. అంతేనా? నాకా తప్పకారు కావాలి. జేసీబీ అక్కడ ఉన్న చూడు, అది ఒరిజినల్ జేసీబీ కావాలి, డూప్లికేట్ది కాదు. ఇగో ఇంత పెద్ద సంచి. కొన్ని సామాన్లు అయినా ఏమున్నది లేవే, గంత పెద్ద సంచి ఎందుకే అని మా అమ్మాయి అన్నది. ఇప్పుడు ఈ సంచిలో ఈ సరుకులు పట్టలే, ఇరికిచ్చి పెట్టినాం. గంత పెద్ద సంచి ఎందుకు రా, బుడ్డ సంచి పట్టుకరా అని అన్నది. ఇలా పట్టలే, అన్ని సరుకులు తెచ్చింది. ఓగా బాగానే చూస్తాను. కిసి ఓకే, గుడ్ నైట్. నేను పండుగ నిమ్మలంగా పో. అసలు 2000 గిమ్మి 2000 అంటే 500 ఇస్తాను. 4000 బిల్ చేసింది, 500 చేతి పెడుతుంది. ఎంతవరకు కరెక్ట్ మీరే చెప్పి. డూట్స్ పడా మళ్ళీ నీ కొనిసిన పేరేంది పడ. మీకు కాదు ఒక జత, 2 జతలు, 100 డబ్బా టీషర్ట్, విమ్ బార్,